అంటే మార్కెట్లో ఎప్పుడైతే ఈ మూమెంట్ మొదలవుతుందో ప్రైజెస్ పెరుగుతాయి. మార్కెట్లో సేల్స్ పెరిగితే రేట్స్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ హడావుడే కాదు, ఒకవేళ రేపు గవర్నమెంట్ చేంజ్ అయితే ఏంటి అని కూడా ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 years టైం ఉంది. ఈ 3 years లో పెరిగే రేట్ ని ఏది ఆపలేదు. సెకండ్ పాయింట్, ఇక్కడ ఇంకా కంపెనీస్ రాలేదు కదా, విల్లాస్ రాలేదు కదా, వచ్చిన దగ్గర కొనండి. రాలేదు కాబట్టి ప్రైజెస్ ఇంకా అందుబాటులో ఉంది. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. హైప్ అన్న పదాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. పాజిటివ్గా ఎవరు తీసుకుంటారంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, నెగిటివ్గా తీసుకునేది ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు. అంతే, వెరీ సింపుల్. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏ కంపెనీస్ పెట్టుబడులు పెట్టబోతున్నాయో ఈ సమ్మిట్ అయ్యాక మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ హడావిడి అండ్ హైప్ వల్ల ఇక్కడ మార్కెట్ ఫ్లో అండ్ ప్రైజెస్ ఎంతవరకు ఎఫెక్ట్ కాబోతున్నాయి. అండ్ రెండోది, మీరు thumbnail లో చూశారు కదా, ఈ హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా హౌ టు చూస్ ద బెటర్ ప్రాపర్టీ. అండ్ మూడోది, వాట్ ఆర్ అవర్ సర్వీసెస్ ఇన్ హెల్పింగ్ యూ టు ఫైండ్ ద బెటర్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్యూచర్ సిటీలో 100 కంపెనీలు, 1000 కోట్ల పెట్టుబడులు. మనం వినబోయే న్యూస్ ఇదే. ఈ December 8th and 9th తర్వాత సొసైటీలో ఎంత చిత్రం అంటే, అయితే ఏంటి అని లైట్గా తీసి పడేసే వాళ్ళు ఉంటారు, సీరియస్గా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎలా తీసుకున్నా ఒకటి మాత్రం కాదనలేని సత్యం, ఇలాంటి హడావుడి అండ్ హైప్ వల్ల ఫస్ట్ జరిగేది ప్రైస్ హైక్. రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రైజెస్ పెరగడానికి ఈ హైప్ చాలు. ప్రైజెస్ పెరగడం అంటే విపరీతంగా కాదు, ఒక మినిమం రేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఉంటుంది చూసారా, అది పెరుగుతుంది ఈ హడావుడి వల్ల. ఒక గజం మీద 4000 నుంచి 5000 వరకు పెరగడానికి ఫ్యూచర్ సిటీ కట్టక్కర్లా, 100 కంపెనీస్ అయితే రావక్కర్లా. నేను చెప్పింది మినిమం ప్రైస్ హైకే. ఇది నెక్స్ట్ లెవెల్లోకి ఎలా వెళ్తుందో కూడా చెప్తాను. ఒక నిజం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవో అద్భుతాలు చేస్తోంది అని ఇన్వెస్టర్స్ నమ్ముతారు అని నేను అనుకోవట్లా. కానీ ఇలాంటి సమ్మిట్స్ వల్ల, మల్టీనేషనల్ కంపెనీస్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల మార్కెట్లోకి ఒక ఫీలర్ వెళ్తుంది, ఏదో జరగబోతోంది, ముందే కొనేసేయాలి. దీనివల్ల మార్కెట్లో ఒక చలనం అయితే మొదలవుతుంది. క్వైరీస్ పెరుగుతాయి, ఎంక్వైరీస్ కూడా పెరుగుతాయి. వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు, చూసి ఒక మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుని కొనేవాళ్ళు పెరుగుతారు. అంటే మార్కెట్లో ఎప్పుడైతే ఈ మూమెంట్ మొదలవుతుందో ప్రైజెస్ పెరుగుతాయి. మార్కెట్లో సేల్స్ పెరిగితే రేట్స్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే రేట్లు ఎందుకు పెంచుతారు చెప్పండి? ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే చేస్తున్నారు. దానికి ఇలాంటి ఒక పాజిటివ్ హైప్ కానీ తోడైతే లో బడ్జెట్ అన్నది ఇంకా ఈ FCDA పరిధిలో దొరకదు. అలా అని ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఎక్కడో అక్కడ ఈ FCDA పరిధిలో కొనేయని నేను చెప్పను. వీడియో చివరి వరకు చూడండి, డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చెప్తాను. ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ హడావుడే కాదు, ఒకవేళ రేపు గవర్నమెంట్ చేంజ్ అయితే ఏంటి అని కూడా ఆలోచిస్తాడు. అక్కడే ఒక గుడ్ అండ్ బ్యాడ్ ఇన్వెస్టర్స్ యొక్క పాత్స్ అనేవి డిఫర్ అవుతాయి. రేపు ఒకవేళ BRS గవర్నమెంట్ కానీ వస్తే ప్లాన్స్ 100% మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేసిందే వాళ్లే, ఇక్కడ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది కూడా వాళ్లే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇంకా 3 years టైం ఉంది. ఈ 3 years లో పెరిగే రేట్ని ఏది ఆపలేదు. రేపొద్దున BRS గవర్నమెంట్ వచ్చినా ఈ పెరిగే రేట్స్ని అయితే తగ్గించరు. నేను చెప్పేది ఎస్పెషల్లీ లో బడ్జెట్లోని ఇన్వెస్ట్మెంట్స్, అంటే గజం 10,000 నుంచి 15,000 వరకు. గజం 30,000 నుంచి 40,000 మధ్యలో ఉన్న ఆప్షన్స్ అన్ని విపరీతంగా పెరిగిపోతాయి నేను చెప్పట్లా. నేను మాట్లాడేది లో బడ్జెట్లో ఆప్షన్స్ మాత్రం పెరగబోతున్నాయి, అది కూడా ఒక 20 నుంచి 25,000 వరకు. బట్ ఏదన్నా కానీ ఈ గ్లోబల్ సమిట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఎంత వస్తుందో తెలియదు, కానీ ల్యాండ్ ప్రైజెస్కి మాత్రం ఫుల్ మైలేజ్. సో టు సమ్ అప్ ద ఫస్ట్ పాయింట్, ఈ హడావుడి వల్ల రేట్స్ అయితే కొంతవరకు పెంచబోతున్నారు. ఒకవేళ కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ మొదలు పెడితే ఇట్ ఈస్ నో మోర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ సిటీ, ఇట్ విల్ బికమ్ ద ప్రెజెంట్ సిటీ. ఇంకా సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా వద్దా అని ఆలోచించే వాళ్ళ గురించి, ఆర్ ఎక్కడ చేద్దాం అని చూసే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడదాం. మీరు హానెస్ట్గా ఒక మంచి ప్రాపర్టీ కొనాలని చూస్తుంటే ఏం ఆలోచించాలో కాదు, ఏం ఆలోచించకూడదో ముందు తెలుసుకోండి. ఒక్కొక్కటిగా పాయింట్స్గా చెప్తాను. పాయింట్ 1, మంచి ప్రాపర్టీ కావాలి, దొరుకుతుంది. దగ్గరలో కావాలి, దొరుకుతుంది. తక్కువలో కావాలి, దొరకదు, టైం వేస్ట్. మీరు తిరుగుతూనే ఉంటారు, కొనలేరు. సెకండ్ పాయింట్, ఇక్కడ ఇంకా కంపెనీస్ రాలేదు కదా, విల్లాస్ రాలేదు కదా, వచ్చిన దగ్గరే కొనండి. రాలేదు కాబట్టి ప్రైజెస్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. అన్నీ వచ్చిన దగ్గర కొందామంటే ప్రైజెస్ పెరిగిపోయినాయి. పోనీ ఇక్కడ కొందామంటే ఇంకా ఏం రాలేదు, అక్కడ కొనక ఇక్కడ కొనక ఎక్కడా కొనరు. థర్డ్ పాయింట్, ఏరియా మంచిదేనా? మంచిదే అని చెప్పారండి. వెంచర్ మంచిదేనా? అది కూడా మంచిదే అని చెప్పారు. మాకు తెలిసిన నమ్మకమైన వ్యక్తే చెప్పాడు. డోంట్ టేక్ మీ రాంగ్ అండి, నేను ఒక వీక్లో కొన్ని 100 మందితో ఫోన్లో మాట్లాడతా. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మోసపోయేది తెలిసిన వాళ్ళ ద్వారానే. ఇంకా ఫోర్త్ పాయింట్, అసలు మంచి ప్రాపర్టీ ఏదో రాంగ్ ప్రాపర్టీ ఏదో తెలుసుకోకపోవడం ఎంత తప్పో, అతిగా రీసెర్చ్ చేసినా కూడా కొన్నిసార్లు కొనలేరు. మహేశ్వరంలో చూశానంటారు, సంగారెడ్డిలో చూశానంటారు, కడతలంటారు, మీర్ఖాన్పేట అంటారు. రీసెర్చ్ చేయాలి. ఎందుకు? ఒక క్లారిటీ రావడానికి, కన్ఫ్యూజ్ అవ్వడానికి కాదు.
వీళ్ళు కూడా కొనలేరు. ఇంకా 5th కేటగిరీ, ఇప్పుడు నేను రోషన్ కాల్ చేస్తే రోషన్ ఏం బెనిఫిట్ పొందేస్తాడో నేనే చూసుకుంటా, నేనే తెలుసుకుంటా, ఇలా కూడా తెలిసి తెలియకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఊహాజనిత విషయాలు కాదు నేను మాట్లాడేది, సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్. నా కాంటాక్ట్ లిస్ట్లో పైన చెప్పిన కేటగిరీస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు నాకు మాత్రమే కాల్ చేయండి అని నేను చెప్పట్లా, 10 మందితో మాట్లాడండి, 10 రకాల ప్రాపర్టీస్ చూడండి, అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఇంక ఇప్పుడు ఫైనల్గా మా సర్వీసెస్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను. మీకు గజం 10,000 నుంచి 60,000 వరకు కూడా అన్ని రకాల ఆప్షన్స్ ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గా చూపిస్తాం. దాదాపుగా 150 వెంచర్స్ పైన ఉన్నాయండి FCDA పరిధిలో. కానీ అన్ని ప్రాపర్టీస్ షైన్ అవ్వవు. పైకి హంగు ఆర్భాటాలతో కనపడేవన్నీ మంచివి కావు, మీరు వేస్ట్ అనుకునేవన్నీ చెడ్డవి కూడా కాదు. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఎందుకు ప్రైజెస్ పెరుగుతున్నాయో, ఎందుకు కొన్ని అలా మిగిలిపోతున్నాయో, ఇక్కడున్న విల్లా ప్రాజెక్ట్స్ ఏంటి, ఇక్కడున్న గేటెడ్ కమ్యూనిటీస్ ఏంటి, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, కడతల్, అమంగల్, యాచారం, నందివనపర్తి, మీర్ఖాన్పేట, ఇలా ఇన్వెస్టర్ యొక్క బడ్జెట్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి వీ విల్ షో మల్టిపుల్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ లీగల్లీ క్లియర్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ గుడ్ గేటెడ్ కమ్యూనిటీస్. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక హాఫ్ డే నుంచి ఒక ఫుల్ డే టైం పడుతుంది. మమ్మల్ని కలవాలనుకుంటే ఒక రోజు ముందైతే చెప్పాలి. మా ఆఫీస్ కూడా తుక్కుగూడ దగ్గరే ఉంటుంది, బట్ 1 డే ముందు చెప్పాలి. మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అన్న పెట్టండి. నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేసే వాళ్ళకి ఒక మాట ఏంటంటే, మనది ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఎడ్యుకేషన్ ఛానల్. నాకు కేవలం ఇన్వెస్టర్సే కాదు, ఫార్మర్స్, సెల్లర్స్, రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఏవో డౌట్స్ ఉన్నాయని ఇలా కొన్ని 100 మంది కాల్ చేస్తారు. సో ఇవన్నీ మాట్లాడి డౌట్స్ క్లియర్ చేయడానికి కొంత టైం పడుతుంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదనో, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదనో అని అనుకోకండి. ఒకవేళ మీ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాను, పెట్టిన ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇస్తాను. అల్టిమేట్లీ ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, GHMC కూడా ఎక్స్పాండ్ అవుతుంది ORR వరకు. హైదరాబాద్ ఈజ్ ఎక్స్పాండింగ్. అప్పట్లో మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ మంచి ప్రైస్కి కొనలేకపోయాం అని బాధపడుతూ కూర్చోవద్దు. మంచి లొకేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. ఆలోచించి అన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, కాంటాక్ట్ రోషన్ రియాలిటీ ట్రెండ్స్. హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.